నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. సో ఇప్పుడే వీడియో అప్లోడ్ చేసి ఇంటికి వెళ్తున్నా. నార్మల్గా మనం ఎన్ని గంటలు లేచాం? 6 o'clock లేచాం కాక. 6కి లేచినాము. తమ్నెయిల్, వీడియో అప్లోడ్, హ్యాష్ట్యాగ్ అవన్నీ వీటిలోపు 7:10 అవుతుంది ప్రజెంట్ టైము. సో ఇంటికి వెళ్ళిపోయి ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇట్లుంది సిచ్యువేషన్. అనుకున్నా కాక విలేజ్కి వస్తే విలేజ్ బ్లాగ్స్ అసలు వైరల్ కావు, ఇబ్బంది అవుతుంది అనుకున్నా. అదే జరుగుతున్నది. నోట ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలే. ఏం చేస్తాం, కనీసం మీరు ఏదైనా మంచి రాయాలి. యాక్చువల్లీ హైదరాబాద్ ఉంటే ఏమవుతుందంటే నార్మల్గా డైరెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తాడు. ఏది ఎడిటింగ్ చేసిన తర్వాత నైట్ అప్లోడ్ చేస్తుంటే తమిళ అవన్నీ పెడుతుంటుంది. ఇంటికాడ ఎట్లా అంటే నైట్ ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి రేగడికి వచ్చి వీడియో అప్లోడ్ చేయాలి. కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కాక. అంటే మా ఊర్లో 5G నెట్వర్క్ వస్తలేదు. ఇక వీడికి వస్తేనే ఏదన్నా మనకు ప్లస్ పాయింట్. రేగడికి వస్తేనే తొందర వీడియో అప్లోడ్ అవుతుంది, తొందరనే తమిళ్ చేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్కి వస్తున్నా. అంటే 8:17 మనం రిలీజ్ చేస్తాము. సో లేట్ అయిందంటే మళ్ళీ రిస్కే కదా. సో అట్లా అని చెప్పేసి తొందరగానే ఎర్లీ మార్నింగ్ లేచి వస్తున్నా. నిన్న కొంచెం లేట్ వచ్చింది, ఈరోజు కొంచెం తొందరగా వచ్చిన. 6కి వచ్చిన ఇంటికి వీడియో అప్లోడ్ మెల్ల ఇంటికి వస్తున్నా. ఇల్లు మొత్తం నొక్కున్నా మెల్లగా. ఏం చేస్తాం, ఇక అవి కూడా క్లీన్ చేసేసిన. రైస్ పెట్టినా కాక మనం తినేదే కొంచెం. ఇక అన్నం చేసుకొని నిన్న నైట్ ఎగ్ కర్రీ, ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నా. ఏం చేయాలి, మనకు వచ్చేది ఎగ్ కర్రీ. పప్పుల వంటి రావు మనకి. ఎగ్ కర్రీ, ఎగ్, చికెన్, మటన్, నాన్ వెజ్ మ్యాక్సిమం ఇవే చేస్తా. మిగతా మనకు అంత ప్రిఫరెన్స్ అంత తెలియదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పి మనకి గుడ్లు తెమ్మని చెప్పిన. ఎగ్ బుర్జీ చేస్తే ఇప్పుడు ఎగ్ బుర్జీ. సో ఫస్ట్ మనం ఆనియన్ కట్ చేసుకొని, మిరపకాయలు కట్ చేసుకొని, వరాంగ్ ఎగ్ బుర్జీ చేసుకొని, బ్రష్ చేసుకొని తినేసి మళ్ళీ ఎగ్జామ్ కాదు. సారీ, మన రేగోడ్లో చిన్న వర్క్ ఉంది 10 o'clockకి. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సెంటర్ కాడికి వెళ్ళాలి. సో ఈరోజు ఎగ్జామ్ వచ్చి ఇండియన్ ఎకానమీ. మరి ఎట్లుంటుంది ఏం కథ అని తెలియదు. నిన్న అంటే కొంచెం చాలా మూడ్ ఆఫ్ అయిపోయింది. కనీసం ఈ రోజైనా మంచి రాయాలి కాక. చూద్దాం సిచ్యువేషన్ ఇక ఏమవుతుంది ఏం కథ తెలియదు. సో చలో, ఇండియన్ ఎకానమీ ఏమేమి వస్తాయి, ఏమేమి క్వశ్చన్లు వస్తాయి, ఎట్లా రాసాం ఏం కథ అని చెప్పేసి ఫుల్గా చూడండి లాస్ట్ వరకు. సో కాక అన్నం కూర అయిపోయింది. సో కూర ఏం చేసినా చెప్పాలా? ఎగ్ బుర్జీ చేసిన, చూపిస్తాగండి. దిస్ ఈజ్ ఎగ్ బుర్జీ, వైట్ రైస్, తోలు వస్తున్నాయి. ఓకే, బ్రష్ చేసుకొని తినేసి కొద్దిసేపు బయట తిరిగి ఎంజాయ్ చేయాలన్నమాట. తర్వాత 12 o'clock స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి. అందగాడ అందాలని అల్లుకోరా. ఏం లేదు కాక, అన్నం తిన్నా. మెల్లగా రేవులో చాయ్ తప్పిస్తానని చెప్పి నేను అందుకని తీసుకోబోతున్నా. బిల్లు కట్టప్పుడు వీడియో తీస్తా. బిల్లు కడతారు కాబట్టి వీడియో తీస్తా. అన్నం తిన్నాక చాయ్ తాగలరా. వీడు చాయ్ తాపుతా అని చెప్పేసి పిలిపించాడు. అంటే వీడు ప్రేమ అలాంటిది. తాపుతా అని చెప్పి దారా పోదాం అని చెప్పి అందుకోసమే వస్తున్నా. లేకపోతే నాకు చెప్పాడు మళ్ళీ ఏమంటారు అని చెప్పి ఆడిపోయేమో పలుడా మంచోడు శ్రీకాంత్ గుడ్ బాయ్. అందుకోసమే ఓకే. మావాడు బిల్లు కట్టప్పుడు వీడియో తీస్తాడు. నమ్మకం మన మీద, అంత నమ్మకం మన మీద కాక. ఫైనల్గా బిల్ నాకే కట్టించి అవలేగాళ్ళు. అయితే స్టోరీ ఏంటంటే, నడుచుకుంటూ ఎందుకు పోతుందంటే నా బండి మొత్తము బురదలో పోయింది, చేనికి పోయింది. సో టైర్ మొత్తం బురద అయిపోయింది. మా బొమ్మడి గారు వాటర్ వాష్ చేపిస్తాను చెప్పేసి పోయాడు. మెల్లగా నడుచుకుంటూ పోతున్నా. ఎవరైనా వస్తే లిఫ్ట్ తీసుకొని ఇంటికాడ పోయి కొద్దిసేపు పడుకొని మళ్ళీ 12కి ఎగ్జామ్ సెంటర్కి పోవాలి. 12కి లేస్తా. 12కి లేచి ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోతా. ఓకేనా? ఒకప్పుడు కాక ఈ రోడ్ల మీద నడుచుకుంటూ పెట్టలేం కాక స్కూల్కి. మార్నింగ్ దగ్గర 3 kilometers కాక స్కూల్. మా ఊరు నుంచి మోడల్ స్కూల్ అని చెప్పేసి 3 kilometers వస్తుంది. బై వాక్ వెళ్ళేటోళ్ళం తెలుసా. సో మళ్ళీ నడుస్తున్నాయి ఇప్పుడు. టైంపాస్ అట్లా పొలాల పొడత పోదామని మస్తున్నది కాక. ఇంటికి వచ్చేలోపు టైం అయిపోతున్నది. అట్లా పొలాల సైడ్ పోతలేను, ఏం పోతలేను. నిజంగా పోతే బాగుంటుంది. మా ఊరు పక్కనే మంచిగా పొలాలు ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది. ఫోటోషూట్ కానీ వీడియో తీసుకోవడానికి బాగుంటుంది. కానీ పోతలేను. నేను వచ్చేలోపు టైం అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది చూసారు కాక. ఇది మరపల్లి, రేగోడ్ రెండు కలిపి మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ల్యాండ్ మొత్తం కనిపించేంత వరకు మొత్తం అవే కాక. మొత్తం అదే. ఇది చూసారు ఇక్కడ సైడ్ మొత్తం. అయ్యో ఇక్కడ మరపల్లి అని కనిపిస్తుంది బోర్డు. అది దాటినామంటే మరపల్లి శివారు.
చెరువు కట్ట మీదకి పోవాలి కాక. చెరువు కట్ట మీదకి పోతే మస్తు ఉంటుంది లొకేషన్. పోతా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెరువు కట్ట కాడికి వీడియో తీస్తా, మంచిగా అనిపిస్తుంది. ఇక చూసిరా కాక ఫ్రెష్ అప్ అయినా. సో స్టార్ట్ అయిపోదాం. టైం వచ్చి 11:30 అవుతుంది. సో అక్కడికి వెళ్ళేలోపు 12:20 12:10 అయితే అవుతుంది. సో స్టార్ట్ అయిపోదాం. ఈరోజు ఇండియన్ ఎకానమీని అంట, చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి స్టార్ట్ అయిపోదాం కాక. మా బొమ్మరి గడు వచ్చేసాడు, వాడు నేను ఇద్దరం కలిసి ఇక స్టార్ట్ అయిపోతాం. ఈయనే ఉంది బండి కూడా. ఎడునోరే కరడా అందగాడిగా అందగాడా అందగాడా ఎట్లా పెట్టావు అట్లా పెట్టిండట బయట చెప్పు చూడు కర్రసాలే. గజ దొంగ మా చేతిలో బట్స్ పెట్టుకోవా. వచ్చాను దొంగ లెక్కన కదా సేమ్ పోమా రేపు నుంచి దొంగతనానికా. బండ్ల పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా ఆఫ్ చేయాలా? సో కాకా స్టార్ట్ అయిపోయినాం. ఈ నా కర్ర సాలేగాడు తే వెళ్ళిపోదాం. ఆడ మా బొమ్మరి గారు ప్యాడ్ తీసుకొని ఆడ నిల్చున్నాడు. ఏడున్నాడు కర్రసాలే ఎవరు వస్తాడే. నిన్న మనకి ఇది సౌండ్ వస్తుందని చెప్పినా కదా, ఆ లోపల కూన్ సెట్ ఇది ఉంటుందంట చెర్రల లెక్క, అది పోయిందంట. అది తీసుకొచ్చి వేపియాలి. ఎంత 300 ఎంత ఉంటుందంట. జోపేట నుంచి ఒకవేళ స్టాక్ ఉంటే జోపేట నుంచి తీసుకొచ్చి ఒక రేగుట్లు వేపియాలి కాక. ఇంకొక 15 కిలోమీటర్లు అయితే జోపేట రీచ్ అయిపోతా. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే మన వీడియోస్ వైరల్ అవుతలేవు కాక. 3 days నుంచి అంటే ఎగ్జామ్ కంటెంట్ తీస్తున్నా కదా, నాకు తెలిసి అంటే ఇలాంటి వీడియోస్ ఎవరు చూస్తలేరు. సో ఏం చేస్తాను చెప్పు, అంటే మనం ఏంటంటే డైలీ అప్డేట్ ఇవ్వాలి ఏడున్నా మెయిన్ కథ అని చెప్పేసి, అట్లా అని చెప్పేసి డైలీ వీడియోస్ పెడుతున్నా. సో ఈ వీడియోలు అయితే అసలు వైరల్ అవుతలేవు, అసలు వ్యూస్ వస్తలేవు. సరేలే ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి పోస్ట్ చేస్తున్నా కాక. సో చాలామంది చూసలేరు వీడియోస్, అరే ఎందుకు లేని చెప్పి లైట్ తీసుకుంటారు. పర్లేదు, ఎందుకంటే మనకు కంటెంట్ కావాలి, దాంతోపాటు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి. బట్ నాదేంటంటే మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి సో కంటిన్యూ అయితే అది వ్యూస్ వచ్చినా రాకున్నా సరే, 100 వ్యూస్ వచ్చినా పర్లేదు. బట్ ఏంటంటే మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేస్తున్నా అని చెప్పేసి వీడియోలు అయితే తీస్తున్నా. సో బ్రో అయ్యో నియర్ లెఫ్ట్ తీసుకుంటే జోగుపేట్ హైవే నుంచి లెఫ్ట్ తీసుకుంటే జోగుపేట్. నువ్వు వచ్చిన 10 నిమిషాలు నువ్వు రీచ్ అయిపోతా. సో ఇక్కడ నుంచి 8 kilometers ఉంది కాక జోగుపేట, వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇదే వ్యూవర్షిప్ ఏం వస్తలేదు, పర్లేదు అప్డేట్ అయితే ఇస్తున్నా కదా కాక. జోగుపేట వచ్చేసిన, వెళ్ళిపోదాం. సెంటర్ కాడికి వెళ్ళిపోయి సెంటర్ కాడ మన వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఈరోజు పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు కాక. ఇండియన్ ఎకానమీ కొంచెం మంచి రాలే కాక. అసలు సప్లీ ఉంచొద్దు, ఆల్రెడీ 3 సప్లీ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసేయాలి. ఈ ఇయర్ కల్లా క్లియర్ చేసేయాలి. అట్లుంటుంది మనతోని. ఎట్లా వచ్చినాం ఇద్దరం ఎగ్దాం అడగటే గిల్లెడికి ఇండ్లేడ పెడతావు పెట్ట ఇద్దరు కలిసి వచ్చిరేంది. కాక ఆల్ నెంబర్ చూసుకోలే, పోయి ఆల్ నెంబర్ చూసుకుంటా. సో మనల్ని చూసుకొని వస్తారేమో అనుకున్నా, బట్ వాళ్ళు చూసుకున్నా చూడలేరు. అన్యాయం కాక, ఇది మోసం చేసిరు వాళ్ళు నన్ను. సో పోయి ఆల్ చూసుకొని వద్దాం ఏడబడ్డది ఏం కథ అని చెప్పేసి. ఇక్కడ ఏం సౌండ్ కాక ఇంతగానం వస్తుంది సౌండ్ చూడు. ఏంది అసలు ఈ సౌండ్, ఏమున్నది దీంట్లో? ఇంకా దరిద్రం ఏంటంటే 26B, అది పెద్ద రూము, దాంట్లో 26A 26B ఉంటుంది.
ఇప్పుడు నా 26B మళ్ళీ ఫస్ట్ బెంచ్ పడ్డా. ఏం చేయాలి చెప్పు. దీని అమ్మ జీవితం ఏందో ఏమో నాకు అర్థమవుతలే. చూడాలి ఇక సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏం కథ తెలియదు. మళ్ళా ఫస్ట్ బెంచ్ ప్రణయ్ ఫస్ట్ బెంచ్ 26B. ఆ పెద్ద రూమ్ ఉంటుంది చూడు, పెద్ద రూమ్లో పడ్డది కాక. 1 hour later, 2 hours later. ఇప్పుడే బయటకు వచ్చినాం ఎగ్జామ్ సెంటర్ నుంచి. ఎట్లా రాసిన అంటే కాక రాయడం మట్టుకైతే 80 మార్కుల పేపర్ రాసిన. బట్ ఇక 40 మార్క్స్ పాస్ కాబట్టి ఎట్లా వేస్తాడు ఏం కథ అని తెలియదు. పర్లే టెన్షన్ తోటి అక్కడిక్కడ చూసుకుంటా ఇట్లా రాసిన. బట్ సిచ్యువేషన్ మాత్రం ఎట్లుంటుంది తెలియదు. ఆల్మోస్ట్ ఈరోజు అయితే ఉన్నంత అట్లా రాసింది కాక. ఒక్కళ్ళ ఫేస్ కూడా హ్యాపీగా లేదు, అట్లున్న సిచ్యువేషన్. సర్లే ఇంటికి వెళ్ళిపోదాం ఇక. స్టార్ట్ అయిపోయినాం, వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారు, ఇక అందరు స్టార్ట్ అయిపోయారు, మనం కూడా స్టార్ట్ అయిపోతాం. ఓకే చాలా రైట్. మళ్ళీ ఏం పేపర్ వస్తుందో ఏమో కాక, నిజంగా చెప్తున్నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అరే పిచ్చిలు వేస్తుంది కాక, నిజంగా ఏం రాసినా కూడా అర్థమవుతలేదు, అంత ఘోరంగా ఉంది పేపరు. పర్లే 80 మార్కులు అయితే రాసిన, మరి ఏమవుతుంది ఏం కాదో తెలియదు. కానీ నిజంగా పేపర్ చూస్తే అసలు ఫీజులు ఎగిరిపోయినాయి అనుకో, అట్లున్నది పేపరు. చూద్దాం రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇస్తా ఏమేమి పాస్ అయినా అని చెప్పేసి. కాక ఇక్కడ ఫోటో దిగుదాం అనుకున్నా కదా, అరే డేంజర్ రాసిరు జాగ్రత్త, ఆయనతో పరిశాన్ అవుతుంది, ఎక్కువ షేర్ చేసిరంటే అంతే సంగతిగా. కాక ఎంత బాగుంది చూడు కాక, టైంపాస్ వచ్చిన మంచిగా అనిపిస్తుంది కదా. ఓ నీళ్ళు గట్టిగా ఉన్నాయి కాకు, బర్త్డేలు కూడా చేస్తారు నైట్ టైంలో. ఇక్కడ కేకులు అవన్నీ ఉన్నాయి మంచిగా. ఇక్కడ పాం చూపిస్తా కాక. ఏ నాగరాజా బుస్ ఏ కాటరాజ్ ఎడిపోతున్నావు? వేర్ ఆర్ యు గోయింగ్ నౌ? వాడు ఆడికి పోతున్నాడు. ఏ బాబు ఏమరా పామే కనిపించింది కానీ వద్దులే. కాక ఇక్కడ ఇంటికి వస్తున్నాము, పోలీసులు పట్టుకుంటారు. స్టోరీ ఏంటంటే ఏదో ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా బండ్ల మీద వస్తారు. అయితే ఒకళ్ళకు హెల్మెట్ లేదని చెప్పేసి ఇక మా బొమ్మరి గారు పెట్టుకున్నాడు హెల్మెట్ వాళ్ళు ఇస్తే. ఇప్పుడు ఈ హెల్మెట్ వాళ్ళకి ఇవ్వాలంట. ఆపుతారు పోలీసులు అందరికి. ఇగో మనకు ఆపితే తెలుసుగా, కానీ మనకు ఆపరు మ్యాక్సిమం. మన దగ్గర హెల్మెట్ కెమెరా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆపరు, ఆగిపోతారు చూసి. చూసినామా అట్లా ఉంటుంది మనతోనే, తెలుసుగా. సో కాక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ముఖం కడుక్కుని కొంచెం అన్నం తిని బయట పడదాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏందో కాక అది ఏం ఎగ్జామో ఏమో దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఏదో అటెంప్ట్ అయితే చేసిన, బట్ చూద్దాం కరెక్షన్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎట్లా రాసినాం ఏం కథ అని చెప్పేసి చెప్తాను. సో నాకైతే 50-50 కాక ఎగ్జామ్ మాత్రం, ఎందుకంటే అట్లా రాసిన నాకు అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. బట్ అటెంప్ట్ చేసిన 80 మార్క్స్ అటెంప్ట్ చేసిన.